తెనాలి అనగానే ఆంధ్ర ప్యారిస్ మాటే గుర్తుకు వస్తుంది. ఎటు చూసినా జలసవ్వళ్లు, ఆహ్లాదపరిచే పచ్చదనంతో ఆకట్టుకుంటుంది. అయితే గత వైసీపీ హయాంలో పూర్తిగా కాలువల నిర్వహణ గాలికి వదిలేశారు. కానీ కూటమి ప్రభుత్వం తెనాలిని పర్యాటకంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో కాలువల రూపురేఖలు మారుస్తోంది. చారిత్రక, సాంస్కృతిక, సాహిత్య వారసత్వానికి ప్రసిద్ధి చెందిన తెనాలికి గుంటూరు జిల్లాలోనే కాదు, రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు ఉంది. తెనాలికి ఆంధ్ర ప్యారిస్ అనే పేరు రావడానికి కారణం అక్కడ మాదిరిగా 3 పంట కాలువలు పట్టణంలో పారుతుండటమే. దాదాపు 2 కిలోమీటర్ల మేర ఈ కాలువలు తెనాలిలో ప్రవహిస్తున్నాయి. తెనాలిని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడం ద్వారా పర్యాటకుల్ని ఆకర్షించాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగానే పట్టణంలో ప్రవహించే 3 కాలువల అభివృద్ధిపై దృష్టి సారించారు. పట్టణంలో నిజాంపట్నం కాలువ, తూర్పు కాలువ, పశ్చిమ కాలువల మధ్యగా వెళ్లే 4 వరుసల ప్రధాన రహదారి మార్గంలో కెనాల్ లైట్స్ ఏర్పాటు చేస్తున్నారు. స్థానిక విఎస్ఆర్ కళాశాల నుంచి వైకుంఠపురం వరకు ఇప్పటికే కెనాల్ లైట్స్ అందుబాటులోకి వచ్చాయి. రాత్రి వేళల్లో విద్యుత్ కాంతులతో మెరిసిపోతున్న తెనాలి కెనాల్స్ నగర సౌందర్యాన్ని మరింత రెట్టింపు చేశాయి. వీటిని తాజాగా మంత్రి నాదెండ్ల మనోహర్ పరిశీలించారు. మూడు కాలువలను గత పాలకులు పూర్తిగా నిర్లక్ష్యం చేయడంతో పర్యాటక శోభ గాడి తప్పింది. కూటమి ప్రభుత్వం వచ్చాక కాలువల్లో టన్నుల కొద్దీ వ్యర్థాలు తొలగించారు. మురుగునీరు కాలువల్లోకి రాకుండా కట్టడి చేయాలని పురపాలక సంఘాన్ని ఆదేశించారు. ప్రధానమైన నిజాంపట్నం కాలువలో బోట్ షికారు అందుబాటులోకి తీసుకురావాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. మంత్రి మనోహర్ ఆదేశాల మేరకు జలవనరుల శాఖ అధికారులు, పర్యాటక శాఖ సిబ్బంది క్షేత్రస్థాయిలో పరిశీలించి గతంలోనే నమూనా డ్రైవ్ నిర్వహించారు. తెనాలి బండుల సుందరీకరణ, ప్రజలు బోటు ఎక్కే దిగే ప్రాంతాల గుర్తింపు, ఆయా చోట్ల వివిధ స్టాల్స్ ఏర్పాటుపై కసరత్తులు చేశారు. మరోవైపు కాలువలపై నుంచి అటూ ఇటూ రాకపోకలకు ఆకాశ నడక వంతెన నిర్మాణం చేపట్టాలనే గత ప్రతిపాదనను తిరిగి ఆచరణలో పెట్టాలని స్థానికులు కోరుతున్నారు. తెనాలికి ఆంధ్ర ప్యారిస్ అనే పేరు 3 కాలువలు ఉండి తెనాలికి ప్యారిస్ ఎలా పేరు వచ్చిందో ఆ కాలువల వల్ల అదే కాలువలని అభివృద్ధి చేసి రోడ్డుని అభివృద్ధి చేసి మనోహర్ గారు చాలా డెవలప్ చేస్తున్నారు. వాటికి లైటింగ్ పెట్టారు ఈ మధ్యకాలంలో, చాలా బాగుంది అది. అట్లాగే పడవల కాలువలో బోటింగ్ పెడతానని చెప్పని మనోహర్ గారు గతంలో చెప్పి ఉన్నారు. ఆ ప్రయత్నంలో ఉన్నారు కూడా సారు. అది కూడా చేసి బోటింగ్ ఏర్పాటు చేస్తే తెనాలికి ఒక మంచి పేరు వస్తుంది. పర్యాటక కేంద్రంగా చాలామంది బయట వాళ్ళు వచ్చి చూడటం బాగుంటుంది. తెనాలిలో పంట కాలువలు ఉండటం వల్ల సస్యశ్యామలంగా ఉంటుంది, పంటలు బాగా పండుతాయి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక తెనాలిని అన్ని విధాలుగా డెవలప్ చేస్తున్నారు. పర్యాటకంగా డెవలప్ కావాలంటే ఇక్కడ పార్కులు కూడా వచ్చాక మళ్ళీ రీమోడల్ చేశారు ఇక్కడ చిన్నరావూరు పార్కులో. అలాగే ఇంకా వేరే కూడా శాంక్షన్ అని అన్నారు. అవి కూడా త్వరలో డెవలప్ అయ్యి ఆహ్లాదకరంగా ఉంటే ఇక్కడ ఈ పంట కాలువలు ఉండటం వల్ల బోటు వాటికి అవకాశం ఉంది. దానివల్ల ప్రతి ఒక్కరు వచ్చి ఆహ్లాదకరంగా సంతోషంగా ఉండి వెళ్తారు. ఆంధ్ర ప్యారిస్ లాగా ఇది నిలబడిద్దని అనుకుంటున్నాను.